స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 24 చదువుకుందాం. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనకు ఆయన ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, మరునాడు కైసరిలో ప్రవేశించి కొర్నేలి తన బంధువులందరినీ ఇంటికి పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రియులారా, మన జీవితాల్లో ఎన్నో ఘన కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అది అర్పణిచ్చి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. కృతజ్ఞత కూడికి పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. మన జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. ప్రియులారా, అలాగే ఇక్కడ వ్రాయబడిన మాటలో భక్తుడైనటువంటి కొర్నేలి తన బంధువులను రక్తమందికులందరినీ పిలిపించుకొని కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నట్టు వ్రాయబడింది. అయితే చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మేలు చేసినా కూడా కృతజ్ఞత కూడికలు కానీ, దేవునికి కృతజ్ఞత చెల్లించడం కానీ, అర్పణివ్వడం కానీ, సాక్ష్యం పలకడం కానీ ఏమి చేయకుండా ఉంటారు. ప్రియులారా, అయితే భక్తుడైనటువంటి కొర్నేలి ఆయన కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రార్థనా కూడిక ద్వారా వారి బంధువులను రక్తసంబంధికులను పిలిపించుకొని కార్యం చేస్తూ భక్తుడైన పేతురు కొరకు కనిపెట్టుకొని ఉన్నట్టు వ్రాయబడి ఉన్నది. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 30వ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకుని ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది అని మాట్లాడినట్టు ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి కానీ, స్తుతించాలి కానీ, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి కానీ, భక్తుడైన కొర్నేలును దర్శించినట్టుగా మనల్ని కూడా దేవుడు దర్శించబోతున్నాడు. ప్రియులారా, దర్శించినప్పుడు మనం పాపములు ఒప్పుకుంటాం. దర్శించినప్పుడు దేవుని బిడ్డలుగా జీవించడానికి తీర్మానం చేస్తాం. దర్శించినప్పుడు ప్రార్థన చేయాలన్న తపన, స్తుతి కూడిక పెట్టుకోవాలన్న తపన, ఉపవాసం ఉండాలన్న తపన, మరి వాక్యము బోధించాలన్న తపన, పాడాలన్న తపన, అర్పణివ్వాలన్న తపన మన హృదయంలో ఉంచి ఉంటాడు. ప్రియులారా, అందుకే భక్తుడైనటువంటి కొర్నేలి ఈ తపనతో అనేకులను సమకూరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి సెలవిచ్చిన మాట ప్రకారం దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి సంగతిని కూడా అనేకులకు తెలియజేసే వారముగా మనం ఉండాలి. ప్రియులారా, భక్తుడైన కొర్నేలు పేతురును పిలిపించి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుని అనేకులు రక్షణ, స్వస్థత, విడుదల పొందినట్లుగా మహిమ కార్యం జరిగించాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఎన్ని కృతజ్ఞత కూడికలు ఆపుకున్నారు, ఎన్ని సాక్ష్యాలు దేవుని ఎదుట పలకకుండా మీరు ఆపుకున్నారు, ఎన్ని అర్పణలు దేవునికి చెల్లించకుండా ఆపుకున్నారు, వాటన్నిటినీ దేవుని దగ్గర మీరు చేసిన తీర్మానాలు ఎన్ని ఆపుకొని ఉన్నారు, వాటన్నిటిని యేసుక్రీస్తు నామములో ఇక మీదట మీరు నెరవేర్చుదురుగాక. దైవ దర్శనమును మీరు పొందుదురుగాక. దేవుని యొక్క మహత్తరమైన కృపను పొందుదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, ఈ సాయంకాలపు వేళలో మమ్మల్ని అందరినీ మీరు కనికరించి కృప చూపించి మీ శాంతి, మీ సమాధానం, సంతోషం, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదాలు మీ కృపలో మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన శ్రేష్టమైనటువంటి శక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ, నా తండ్రి భక్తులైన కొర్నేలును దర్శించిన దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు,
ఆయనకు తండ్రి ఘనకార్యాలు శుభకార్యాలు జరిగించి రక్షణ స్వస్థత విడుదల అనుగ్రహించినట్లుగా ఈ మాటలు విన బిడ్డలందరికీ కూడా మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వసమృద్ధిగా ప్రసాదిస్తూ మేలుతో తృప్తిపరచమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ దీవెనలు ఆశీర్వాదం శుభములు ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.